మీ పిల్లల ఏజ్ 5 నుంచి 15 ఏళ్ల లోపుందా? స్పోర్ట్స్‌పై ఇంట్రెస్ట్ ఉందా? అయితే ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం. ఒలింపిక్స్‌కు వెళ్ళేలా ఎంకరేజ్ చేస్తాం. లేదా మీ పిల్లల వయసు ఇంకాస్త ఎక్కువుంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంటే ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తాం. అదీ కాకుండా మరికొంత ఏజ్ ఎక్కువ ఉన్నవారుంటే వాళ్లకు ఏఐ టెక్నాలజీ శిక్షణ అందిస్తాం. ఇవి ఇండిపెండెన్స్ డే రోజున ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఆఫర్లు. మరి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. 2036లో జరిగే ఒలింపిక్స్కు దేశంలోని పిల్లలను, యువతను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల అబ్బాయిలు, అమ్మాయిలపై ఫోకస్ చేయనున్నారు. పిల్లల్లోని టాలెంట్ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దానిలో భాగంగా ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి స్కూల్లో టాలెంట్ హంట్ నిర్వహించనున్నారు. దీంతో పిల్లల్లోని ప్రతిభను చూసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వారిని దేశం తరపున ఒలింపిక్స్‌లో ఆడేలా తీర్చిదిద్దనున్నారు. हमें अगर 2036 के लिए खिलाड़ी चाहिए तो आज जो 5 साल, 10 साल, 15 साल की उम्र के नौजवान हैं, बेटे हैं, उनके तरफ ध्यान देना होगा, उन बेटियों पर ध्यान देना होगा। और इसलिए 5 से 15 उम्र के बच्चों में खेल प्रतिभा ढूंढने के लिए गांव-गांव, शहर-शहर, स्कूल-स्कूल एक टैलेंट हंट का अभियान चलाया जाएगा। बच्चों की प्रतिभा को देखा जाएगा और फिर उनको स्पेशल ट्रेनिंग दे करके देश के लिए खेलने वाले अच्छे खिलाड़ी बनाए जाएंगे। అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసా? ఒలింపిక్స్‌లో దాదాపు 40 క్రీడలు, 350 వరకు ఈవెంట్లు ఉంటే అందులో దాదాపు మూడింట రెండొంతుల ఈవెంట్లలో మన దేశం అసలు పోటీ కూడా ఉండటం లేదు. అందుకే ఇప్పటి నుంచే చిన్న పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి 2036 నాటికి ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అంతేకాదు 2030లో కామన్వెల్త్ గేమ్స్‌కు కూడా భారతే ఆతిథ్యం ఇవ్వబోతోందని ప్రధాని గుర్తు చేశారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మన ఆటగాళ్లు 13 గోల్డ్ మెడల్స్‌తో సహా 39 పతకాలు సాధించి సత్తా చాటారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో భారత్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఇదే జోష్‌తో రాబోయే ఒలింపిక్స్‌పై కన్నేసింది భారత్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు. కుటుంబంపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఈ ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు నిర్ణయించారు. మన దగ్గర ఉన్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ఒక్కచోట చేర్చి దేశంలోని యువతకు ఉచిత కోచింగ్ అందించడానికి ఒక పూర్తి నెట్వర్క్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। వీటితో పాటు యువతకు ఏఐపై పూర్తి ట్రైనింగ్ కూడా అందించనున్నారు. ఏడాదిలో 1 కోటి మంది యువతకు ఫ్రీ ఏఐ కోచింగ్ ఇచ్చేందుకు నిర్ణయించారు. యూత్కు అవసరమయ్యే అన్ని ఏఐ టూల్స్ పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. రాబోయే సంవత్సరంలో 1 కోటి మంది యువతకు ఏఐ నైపుణ్యాలపై ఉచిత శిక్షణ అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे।